దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతులను గురించి ఆత్మీయ సత్యములను మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా అనేక విషయములను మనం నేర్చుకుంటూ ఉన్నాము. మరి మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవుని వాక్యము మనము ధ్యానిస్తూ ఉండగా మనలో ప్రభు మార్గములో ఎలా నడుచుకోవాలో, ఆయనను ఎలా వెంబడించాలో, ఇలాంటి సత్య విషయములన్నీ కూడా మరి దేవుని ఆత్మ మూలముగా మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. అందును బట్టి మనమందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని మరి వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలమైన మనలో కడవరి దినములలో మనం బ్రతుకుతూ ఉన్నాము కనుక అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మరి దేవునిని విడిచి ఇతరుల మార్గములలో వారు వెంబడిస్తూ వచ్చారు. దాని మూలముగా వారికి కలిగిన నష్టములనేవి పరిశుద్ధ లేఖనములలో మనం గమనిస్తూ ఉన్నాం. మరి మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవుని మార్గములను విడిచిపెట్టినప్పుడు కొన్ని నష్టములనేవి మన ఆధ్యాత్మిక జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు మరలా ప్రభు సన్నిధిలో మనం పాలు పొంది పశ్చాత్తాపపడి వాటిని మనం విడిచిపెట్టినప్పుడు మరలా దేవుని యొద్ద నుండి కనికరమును పొందుకుంటూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, న్యాయాధిపతి అయిన గిద్యోను గురించి గడిచిన దినములలో కొన్ని ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ వచ్చాము. మరి ఈ సమయములో కూడా కొన్ని ఆత్మీయ విషయములను మరి వాక్యానుసారముగా వాటిని మనము గమనించి మన జీవితములలో ఒకవేళ దేవునికి ఇష్టము లేని కార్యములు ఏవైనా ఉన్నట్లయితే వాటిని మనం విడిచిపెట్టి మరి ప్రభు మార్గములలో యథార్థముగా మనం ప్రవర్తించడానికి ఆయన కృపను మనం పొందుకున్నప్పుడు నిశ్చయముగా మనము దీవించబడిన గొప్ప జనాంగమై ఉన్నాం. పరిశుద్ధ లేఖనములలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 9 వచనములను గమనించినప్పుడు, అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హారోతు బావి యొద్ద దిగగా, లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండు పాలెము వారికి కనబడును. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా, యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీ యొద్దకు వారిని దిగచేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు, యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలుని కృంగిరి. అప్పుడు యెహోవా, గతికిన 300 మనుషులు ద్వారా మిమ్మల్ని రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను. జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను.
ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీయులు దండు లోయలోనికి అతనికి దిగువగా నుండెను. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, చేతికి దానిని అప్పగించెదను. నా ప్రియ దేవుని జనులారా, చదవబడిన వాక్య భాగములలో గిద్యోను యొక్క సైన్యమును గురించి ఈ 9 వచనములలో మనం చూస్తూ ఉన్నాం. లోకములో ఒక యుద్ధానికి బయలుదేరాలంటే తనతో పాటు కొంతమందిని సైన్యముగా సమకూర్చుకొని శత్రువుల మీదకి యుద్ధమునకు వెళుతూ ఉంటారు. కానీ ఒక కండిషన్ ఏమిటంటే, యుద్ధములో శత్రువులను జయించడానికి మరి ఒక సైనికుడుగా అతడు ప్రవేశించిన తర్వాత అతనిలో భయపడే వాడుగానో వణుకు వాడుగానో అలా ఉన్నట్లయితే అలాంటి వారిని అందరినీ కూడా మరి వారిని తిరిగి పంపించాలని మనము 3వ వచనములో గమనించాం. ఎవడు భయపడి వణుకుచున్నాడు వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చూడండి, ఒక యుద్ధమునకు బయలుదేరుచు ఉన్నప్పుడు ఆ వ్యక్తి హృదయములో భయము కానీ వణుకు కానీ ఉండకూడదు. అలాంటి వాళ్ళు యుద్ధములోనికి వెళ్ళినప్పుడు తాము ఓడిపోయేవారుగా మారుచూ ఉన్నారు. వారు ఓడిపోవడమే కాదు, ఇతరులను కూడా భయపెట్టేవారుగా మారుదురు. ఇతరులను కూడా వణుకుచున్న కార్యములను చెప్పి వారిని సైన్యములో జయము పొందనివ్వకుండా అధైర్యపడేటువంటి మనుషులుగా ఇతరులను కూడా బలహీనపరిచేవారుగా మారుతూ ఉంటారు. కనుక ఇక్కడ గిద్యోనుతో దేవుడు చెప్పిన మాటలు ఏమిటంటే, భయపడి వణుకుచున్నవాడు త్వరపడి గిలాదు కొండను విడిచి వెళ్ళిపోవాలి. ఆ తరువాత 10,000 మంది నిలిచి ఉండగా వారిలో కూడా మరి 300 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ గిద్యోనుతో సమకూర్చి మరి ఆ 300 మందిని ఏ విధముగా దేవుడు ప్రయోజనపరిచాడో మనము గమనించగలం. కనుక ఈ 300 మందితోనే మిద్యానీయులను జయించినట్లుగా మరి మిద్యానీయులను మరి శత్రువులను జయించి మరి దేవుని ప్రజలకు విమోచనం అనేది కలుగు చేసిన వారుగా వచ్చారు. ఇక్కడ నా ప్రియ దేవుని జనులారా, దీనిలో నుండి మనము గమనించవలసిన ఆత్మీయ సత్యం ఏమిటంటే, ప్రభు సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించేటప్పుడు మన మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా విశేషమైనదిగా కనబడుచు ఉన్నది. కొన్ని సందర్భాల్లో మనము మోకరించి ప్రార్థించలేని స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతము ఉన్న పరిస్థితులను బట్టి, శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి మరి దేవుని ప్రజలమైన మనలో కొన్ని సందర్భాల్లో మరి మోకరించి ప్రార్థించలేని స్థితి మనందరిలో కూడా కనబడుతూ ఉన్నది. ఒకప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఒకప్పుడు మనందరికీ కలిగి ఉన్నది. అయినను మనలో కొన్ని దేవునికి ఇష్టము లేని కార్యములు మన జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు, మరి దేవునికి ఇష్టము లేని మార్గములలో మనం వెళ్ళుచూ ఉన్నప్పుడు మన మోకాళ్ళు అనేవి ప్రభు సన్నిధిలో మరి వంగి ప్రార్థించలేనటువంటి వారముగా, మోకరించి ప్రార్థించలేని మరి అలాంటి క్రియలు మనలో ఉన్నంత వరకు మనకు ఒక జయం అనేది రాదు. ఇక్కడ ఒక ఉదాహరణకు దేవుడు గిద్యోనుకు బయలుపరుస్తూ ఉన్నాడు. కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాలోని కృంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. మరి దేవుడు ఎవరిని ఇక్కడ ఉపయోగించాడు? చేతితో నోటికి అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలోని
కృంగిరి. చూడండి, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చును. మరి శరీర ఆరోగ్య రీతిగా కొన్ని సందర్భాల్లో మనం మోకరించకపోతూ ప్రభు సన్నిధిలో మనము అలాంటి ప్రార్థనా జీవితం అనేది మనం విడిచిపెట్టి ఉండవచ్చు. కనుక ఏది ఏమైనప్పటికీ మరి దేవుని యందు విశ్వాసము కలిగి మన మోకాళ్ళ ప్రార్థన అనేది మనము నూతన పరుచుకుంటూ ఉన్నప్పుడు సాధారణముగా క్రైస్తవ ప్రజలు చెప్పే మాటలు ఎలా ఉంటాయి అని మనం గమనించినప్పుడు, ఒక క్రైస్తవుడు మోకరించి ప్రార్థన చేస్తే మరి దేశము యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోతాయని చెప్తూ ఉంటారు. ఇదిగో భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని చెప్పి వాక్య భాగములలో మనం చదువుతూ ఉన్నాం. మరి దేవుని ప్రజలు మరి సాధారణముగా మనకు కలిగిన ప్రార్థనా జీవితం అనేది కొన్ని సందర్భాల్లో మనం విడిచిపెడుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మన పక్షముగా ఉండి క్రియ చేయలేని కార్యములను మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రార్థనకు ఇచ్చే సమయాన్ని మనము ఇతర కార్యములకు మనం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ప్రార్థన అంటేనే మనలో నిరుత్సాహం కలుగుతూ ఉంటుంది. మరి ఆ ప్రార్థన జీవితం అనేది మరలా మనము నూతన పరుచుకోవాలి కదా. మరి దేవుని బిడలమైన మన బ్రతుకులలో మరి దేవుని ఒక సైన్యముగా మనం మారాలన్నట్లయితే మనలో భయపడేవాడు, వణికేవాడు, ఇలాంటి వారందరూ కూడా తిరిగి వెళ్ళిపోవచ్చని గిద్యోనుకు దేవుడు చెప్పాడు. అయితే ఎవరిని దేవుడు ఉపయోగించుకున్నాడు? ఒక 300 మందిని, అంటే తక్కువ సంఖ్య కలిగిన వారందరూ కూడా ఎంతమంది అనంటే 22,000 మంది. ఆ 22,000 మందిలో కూడా 10,000 మంది మిగిలారు. ఆ 10,000 మందిలో కూడా 300 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి ఆ విధంగానే ప్రభు సన్నిధిలో ఏర్పరచబడినటువంటి ఒక గుంపులో మనం ఉంటూ మరి జబులోనియులు, నఫ్తాలీయులు ఏ విధముగా ప్రాణము తృణీకరించి మరి శత్రువులను జయించగలిగారు, అలాగే దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా మనము మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మన ద్వారాగా అనేక గొప్ప కార్యములను చేయును. కనుక నా ప్రియ దేవుని బిడలారా, నేను క్లుప్తముగానే ఆత్మీయ విషయములను చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను. వీటిలో అనేక ఆత్మీయ సత్యములు ఉన్నప్పటికీ సమయము కుదించడం మూలముగా క్లుప్తముగా నేను తెలియజేయాలని ఆశపడుతూ ఈ వర్తమానములను మీకు అందిస్తూ ఉన్నాను. మరి మన జీవితాలలో మరొక పర్యాయము కూడా మోకాళ్ళ ప్రార్థన అనేది నూతన పరుచుకోవడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మా జీవితంలో ప్రభువా మోకాళ్ళ ప్రార్థన జీవితం అనేది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకప్పుడు మేము మోకరించి మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మా జీవితాలలో అద్భుతాలు మీరు జరిగిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభువా మేము మోకాళ్ళ ప్రార్థన అనేది కోల్పోయి ఉన్నాము కనుక, ప్రాణము తృణీకరించే కార్యములను మేము కోల్పోయి ఉన్నాము కనుక, జబులోనియులు, నఫ్తాలీయులు ఏ విధముగా ప్రాణము తృణీకరించి మెట్ట భూములు యుద్ధ భూముల మీద వారు నిలబడి యుద్ధములను జరిగిస్తూ వచ్చారు, శత్రువులను జయిస్తూ వచ్చారు. అలాగే మా జీవితాలలో కూడా తండ్రి మేము మీ సన్నిధిలో ప్రభువా మోకరించే ప్రార్థన అనుభవమును మరలా నూతనపరచుకోవడానికి మీరు మాకు కృప చూపండి. ఎవరైతే వర్తమానమును వింటూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మరొక పర్యాయము కూడా తండ్రి మీ ప్రార్థనా జీవితాన్ని ప్రభువా తండ్రి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ప్రతిరోజు పరిశుద్ధ లేఖనములను మనం ధ్యానిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.